ఎవ్రీవన్. ఈరోజు తెలంగాణ స్టైల్ గారెప్పలు ఏమంటారు, గారెప్పలు గారెలు గారెలు ఆర్ అప్పాలు ఆర్ గారెప్పలు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ హీస్ ఫ్రమ్ తెలంగాణ. సో అంటే మా సైడ్ కూడా చేస్తారు, బట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో వీళ్ళ మెథడ్ ఏంటి, ఎలా చేస్తారని ఇప్పుడు తెలుసుకుందాం. అదేంటి ఓకే, వరి పిండి అంటే ఇక్కడ బియ్యం పిండి అనమాట. సో చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండి మీకు అవసరమైనంత తీసుకోవాలి. అందులోకి ఏం యాడ్ చేయాలి? కళ్యమాకు. ఇక్కడ ఆంటీ యాడ్ చేసింది కరివేపాకు, తెలంగాణలో కల్లెమాకు అని అంటారు. సో దాని తర్వాత ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ అండ్ జీలకర్ర మిక్స్ చేసుకోవాలి మిక్సీలో. ఎంత వేసారా ఆంటీ? ఒక ఉల్లిగడ్డ, ఒక ఎల్లిగడ్డలు, ఒక 2 గడ్డలు. నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేయాలి. నెక్స్ట్ అంతా కొత్తిమీరలు అంటే ధనియాలు. ఈవెన్ దో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు స్టేట్స్ అయినా కూడా చాలా వర్డ్స్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కొత్తిమీరలు అంటే ధనియాలు, మా ఆంధ్రాలో మేము ధనియాలు అని పిలుస్తాం వీటిని. ఆంటీ ఇక్కడ కొత్తిమీరలు అని అంటుంది. నెక్స్ట్ ఉప్పు. ఒక కేజీకి 2 చెంచాలు ఉప్పు. ఓకే, అంటే మనం ఎక్కువ వేస్తాం, చిన్న చెంచా. ఓకే. కారం. నెక్స్ట్ కారం. కారం ఎంత అంటే ఒక 5 స్పూన్లు. 5 స్పూన్స్ కారం. సో 2 స్టేట్స్లో లాంగ్వేజ్ కొంచెం వేరియేషన్ ఉంటుందని చెప్పాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉప్పు ఎక్కువైతే ఉప్పు ఎక్కువైనా అని చెప్తాం, బట్ తెలంగాణలో ఈసం ఎక్కువైంది అని అంటారు అనమాట. నెక్స్ట్ పల్లీలు ఇంకా వేరుశనగ పప్పు, వేరుశనగ నానబెట్టుకోవాలి. ఎంతసేపు నానబెట్టుకోవాలి ఆంటీ? ఒక అర్ధగంట సేపు అంతే. ఓకే, ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి. కొన్ని నువ్వులు వేసుకోవాలి, ఏ పప్పులైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. మా ఆంటీ అయితే పల్లీలు ఇంకా వేరుశనగ వేస్తుంది అండ్ కొన్ని నువ్వులు కూడా, అండ్ కొన్ని నువ్వులు. ఒక గ్లాస్ వేసుకోవాలి. అన్న ఆంటీ ఇవి ఇట్లా వేడి చేయాల్సిన అవసరం లేదా? లేదు, వేడి చేసి వేసి ఇట్లా కలుపుకోవాలి. అన్నీగా మిక్సింగ్, మొత్తం మిక్సింగ్ ఇట్లా కలుపుకోవాలి. వేడి నీళ్ళు పోసుకుంటే కలుపుకోవాలి. ఓకే, అంతే. కొంచెం కొంచెం కలుపుకోవాలి. బాగా ఇట్లా మొత్తం కలుపుకొని పెట్టుకుంటే అప్పాలు మెత్తగా వస్తాయి, మంచిగా రావు. పొడిపిండి అన్ని ఉప్పు కారము అన్నీ కలుపుకొని కొన్ని వేడి నీళ్ళు పోసుకొని కొంచెం కలుపుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఓకే, అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఎలా ఆకాశ పండగని చేసుకుంటాము. ఏకాదశి. ఆకాశ అంటే తెలంగాణలో ఆకాశ, తెలంగాణలో ఆకాశ పండగ అంటాము. తొలి ఏకాదశి. ఇట్లా కొంచెం తీసుకొని వేడి ఉంటాయి నీళ్ళు, మెల్లగా కలుపుకోవాలి. వేడి చల్లార దాకా. గోరువెచ్చగా అయితే చాలు కదండి. ఇది దీని మీద పెట్టి నొక్కుతారు. దీన్ని ఏమంటారు అంటే గారెల మిషన్. గారెల మిషన్, అప్పాల మిషన్ అన్నా ఇంకా అప్పాల మిషన్ అంట. ఇది దీని మీద పూరి కూడా చేసుకోవచ్చు అనుకుంటా, పూరి ఆర్ చపాతి చేసుకుంటారు. ఒక కవర్ పెట్టుకొని దాని మీద పెట్టి ఒత్తుకోవాలి.
కొంచెం ఆయిల్ పెట్టి ఒక బట్ట వేసుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది అప్ప. పిండి మంచిగా మెత్తగా పట్టించుకొచ్చుకోవాలి. గడగడకుంటే రాదు, దొడ్డు దొడ్డు ఉంటే రాదు. చాలా మెత్తగా ఉంది పిండి. ఉండలు చేసుకోవాలి, ముద్దలు ముద్దలు చేసుకొని లాడులలాగా లడ్డూస్ లాగా రౌండ్ రౌండ్గా చుట్టుకోవాలి. అంతే తీసుకొని ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా అనుకోవాలి. కవర్తో మంచిగా నీట్గా వస్తుంది అప్ప, మంచిగా వస్తుంది. ఓకే, ఇట్లా హోల్ చేసుకోవాలి. ఇట్లా హోల్ చేసుకుంటే ఆయిల్ మంచిగా పట్టి మంచిగా కాగుతుంది, వేగుతుంది. మధ్యలో ఒక బొక్క పెడుతున్నా ఆంటీ, ఎందుకంటే ఆయిల్ మంచిగా ఈక్వల్గా అయ్యి మంచిగా క్రిస్పీగా వస్తుందని. ఈ పిండి మొత్తం ఫినిష్ చేయాలి, అది ఇంకా ఇది ఒక గంట అవుతుంది, అంటే గంటన్నర అవుతుంది. సో మా ఆంటీ అప్పాలు బాగా చేస్తుంది. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవాలంట. మంచిగా గాలింది. అంకుల్ అప్పాలు వేస్తున్నాడు. ఆంటీ ఒత్తుతుంది, అంకుల్ ఆయిల్లో ఫ్రై చేస్తాడు వాటిని. కరకరలాడే తెలంగాణ గారెలు రెడీ. సో బాగా క్రిస్పీగా ఉన్నాయి. సౌండ్ వినిపిస్తుందా? టేస్ట్ చేసి చెప్తాను. సూపరా? ఎలా అని చెప్పు, రియాక్షన్. టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పు నాన్న. సూపరా? ఖుషి ఎట్లుంది? Even Kushu want to eat. No? So if you guys want more such cooking vlogs, both Telangana and Andhra style, please let me know and subscribe for more such videos.